అక్బర్ బీర్బల్ దొంగను గుర్తించాడు. ఒకరోజు ఉదయం అక్బర్ చక్రవర్తి ఆస్థానం నుండి ఒక మంత్రి అసెంబ్లీ హాలులో గుమిగూడాడు. తన విలువైన వస్తువులన్నీ గత రాత్రి ఒక దొంగ దొంగిలించాడని అతను చక్రవర్తికి తెలియజేశాడు. ఆ మంత్రి నివసించిన ప్రదేశం రాజ్యంలో అత్యంత సురక్షితమైన ప్రదేశం కాబట్టి అక్బర్ ఇది విన్నప్పుడు ఆశ్చర్యపోయాడు. ఆ రహస్యాన్ని ఛేదించమని అతను బీర్బల్ను ఆహ్వానించాడు. అక్బర్, ఒక బయటి వ్యక్తి మంత్రి ఇంట్లోకి ప్రవేశించి విలువైన వస్తువులను దొంగిలించడం ఖచ్చితంగా సాధ్యం కాదు. ఈ తప్పు ఖచ్చితంగా ఆ ఆస్థానంలోని మరొక మంత్రి మాత్రమే చేస్తాడు అని అన్నాడు. అలా చెప్పి ఒక గాడిదను ఒక స్తంభానికి కట్టే ఏర్పాటు చేశాడు. అతను సభికులందరినీ గాడిద తోకను ఎత్తి, నేను దొంగిలించలేదు అని చెప్పమని ఆదేశించాడు. అప్పుడే మనం దోషిని నిర్ధారించగలం అని బీర్బల్ అన్నాడు. అందరూ పని ముగించిన తర్వాత తన సభికులను తన అరచేతిని చూపించమని అడిగాడు. అలీం ఖాన్ తప్ప మిగతా సభికులందరి అరచేతులపై నల్లటి పెయింట్ ఉంది. బీర్బల్ వాస్తవానికి గాడిద తోకకు నల్లటి పెయింట్ వేసుకున్నాడు. భయంతో దోషి మంత్రి గాడిద తోకను అస్సలు తాకలేదు. ఆ విధంగా బీర్బల్ మరోసారి తన తెలివితేటలను నిరూపించుకున్నాడు మరియు రాజు నుండి 1000 బంగారు నాణేలు బహుమతిగా పొందాడు.